హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై బ్యూటిఫుల్ వరల్డ్. ఈ వీడియోలో పిల్లల కోసం హెల్తీగా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుందాం. హెల్తీ ఫుడ్ కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని 3 టేబుల్ స్పూన్స్ రైస్ని వేసుకోవాలి. పిల్లల కోసం ప్రిపేర్ చేసేటప్పుడు అన్పాలిష్డ్ రైస్ వాడటం మంచిది. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్స్ మసూర్ దాల్ని కూడా వేసుకోవాలి. మసూర్ దాల్లో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లలకి చాలా మంచిది. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్స్ పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. పెసరపప్పును వాడటం వలన పిల్లలకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. పిల్లల కోసం చేస్తున్నాం కదా, కాబట్టి వీలైనంత వరకు పొట్టు పెసరపప్పును వాడుకోవడానికి ట్రై చేయండి. ఈ బియ్యం, మసూర్ దాల్, పెసరపప్పులో కొన్ని వాటర్ని వేసి 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. వీటిని వాష్ చేసుకున్న తర్వాత 1 స్పూన్కి 4 స్పూన్ల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇవన్నీ కలిపి 1/2 కప్ వరకు వచ్చాయి కదా, 2 కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. లేదంటే వీడియోలో చూపిస్తున్న విధంగా వేళ్ళ కొలతతో అయినా వాటర్ వేసుకోవచ్చు. ఆ తర్వాత 1/2 క్యారెట్ని, ఓ టొమాటోని తీసుకుని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా సన్న సైజు ముక్కల్ని కట్ చేసుకోవాలి. పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాం కదా, కాబట్టి సన్నగా కట్ చేసుకోవటం వలన తొందరగా ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది. ఆ తర్వాత వాష్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటోని కూడా తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా టొమాటోని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. 1 ఇయర్ లోపు పిల్లలకి ఏ ఫుడ్ని ప్రిపేర్ చేసినా సరే ఉప్పుని వేయకూడదు. ఈ టొమాటో వలన 1 ఇయర్ లోపు పిల్లలకి ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఉప్పును వేయకున్నా సరే మంచి టేస్ట్ ఉంటుంది. ఈ క్యారెట్ టొమాటోని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ని పెట్టుకుని నెయ్యిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్. నెయ్యిలో గుడ్ ఫ్యాట్ ఉంటుంది, పిల్లలకి చాలా మంచిది. పిల్లల కోసం చేస్తున్నప్పుడు నెయ్యినే వాడుకోండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో, క్యారెట్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 ఇయర్ అబవ్ పిల్లలకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఉప్పుని వేశాను. ఈ టొమాటో, క్యారెట్ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. 4-5 మినిట్స్ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇవి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ముందు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా బియ్యం, పెసరపప్పు, మసూర్ దాల్ని, వీటితో పాటు నానబెట్టుకున్న వాటర్ని కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. తక్కువ మంట మీద ఉడికించుకున్నప్పుడే ఈ ఫుడ్కి స్మూత్నెస్ వస్తుంది. కలుపుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టి 10-12 నిమిషాలు ఉడికించుకోవాలి. సిమ్లోనే ఉడికిస్తున్నాం కాబట్టి 10-12 నిమిషాల టైం పడుతుంది. పెసరపప్పు, బియ్యం, మసూర్ దాల్ని మినిమం 2 గంటలైనా నానబెట్టుకోవాలి. చూడండి, స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చింది. 1 ఇయర్ లోపు పిల్లలకైతే గరిటెతో కొంచెం మ్యాష్ చేయండి, మెత్తగా అయిపోతుంది. లేదంటే తినిపించేటప్పుడు వేళ్ళతో కొంచెం మెత్తగా ఒత్తినా సరిపోతుంది. బేబీస్ హెల్దీ ఫుడ్స్ మన ఛానల్లో ఉన్నాయి, కావాలనుకుంటే వెళ్ళి ఓపెన్ చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.